అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు కూడా ఎంత పెద్ద క్యూ లైన్ ఉంది అనేది అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. చాలా మంది కూడా చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అండి అందరూ కూడా ఇక్కడ లైన్లలో కూర్చొని ఉండడం అనేది మనం చూడొచ్చు కూడా. చూడండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరు లైన్లలో ఉంటున్నారు. అండ్ ముఖ్యంగా బోనాలు ఎత్తుకున్న స్త్రీలకు మాత్రం ఆడపడుచులకు వాళ్ళు సపరేట్ గా లోపలికి అయితే పంపడం అనేది జరుగుతుంది. అండ్ తర్వాత మిగతా భక్తులందరూ కూడా ఇక్కడ మనం చూడండి లైన్లలో అనేది నిల్చోవడం అనేది జరిగింది. ఈ లైన్ చాలా వరకు కూడా పెద్ద లైన్ అనమాట, చిన్న క్యూ లైన్ అని కూడా చెప్పలేము. ఇది ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంది అని చెప్పడానికి కూడా లేదు. దాదాపుగా ఒక 4-5 కిలోమీటర్లు కూడా ఇక్కడ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఈ క్రౌడ్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి, అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఎంతమంది భక్తులు వచ్చారనేది మనం చూస్తేనే అర్థమైపోతుంది. చూడండి చాలా మంది ఆడపడుచులు కూడా రావడము, అమ్మవారికి బోనం సమర్పించే వాళ్ళు బోనం సమర్పిస్తున్నారు. ఇక్కడ మనము క్యూ లైన్ అనేది పెద్దగా ఉండడము అండ్ క్యూ లైన్ ని పాటిస్తూ అండ్ అది అలానే కాకుండా పోలీసులు అందరూ కూడా ఇక్కడ భద్రతలు అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ భక్తుల కోసం అని చెప్పి అటు వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి అండ్ తర్వాత ఇంకొంతమంది లైక్ ఎలా అనంటే కొన్ని ఫౌండేషన్స్ నుంచి వాళ్ళకి ప్రసాదాలు అందించడము ఇలాంటి అన్ని కూడా మనం చూస్తున్నారు కదా. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది కూడా, మనము బయట నుంచి చూసాము అండ్ లోపల కూడా మనము ఎంటర్ అవ్వగానే చూడండి ఇక్కడ లైన్ అనేది పెద్దగా ఉంది. క్లీనింగ్ అనేది కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ మొత్తం కూడా క్లీన్ చేయడము అండ్ ఒక్కసారి మనము ఇక్కడ లైన్ లో ఉన్న భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది క్యూ లైన్ లో ఉన్న భక్తులతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? అత్తాపూర్. మీ పేరు? స్వప్న. స్వప్న. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? వస్తుంటుంది. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇలా వచ్చి? 4-5 ఇయర్స్ నుంచి. 4-5 ఇయర్స్ నుంచి వస్తూ ఉంటారు. ఓకే. సో ఎప్పటి నుంచి నుంచున్నారు క్యూ లైన్ లో మీరు? 2-3 అవర్స్ అయిందండి. 2-3 అవర్స్ నుంచి నుంచోనే ఉన్నారా? ఓకే. అంటే అనిపిస్తుంది అలసటగా అమ్మ ఎప్పుడు వస్తారు? అమ్మవారిని చూడాలని కోరికుంటే ఏం అలసట? అమ్మవారిని చూడాలని కోరికుంది కాబట్టి అలసట అయితే ఏమనిపించలేదు. ఓకే. సో ఎవరెవరు వచ్చారు? బాబు, మా హస్బెండ్, మా అత్తయ్య. ఓకే. మీరు 4 మెంబర్స్ వచ్చారా? ఎలా అనిపిస్తుంది అంటే ఇంత రష్ ఇంత క్రౌడ్ ఉంది కదా, ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటాం అనే ఎక్సైట్మెంట్ ఉందా అండి? ఉందా? సో ఇక్కడ అమ్మవారిని ఎవ్రీ ఇయర్ ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అని అంటారు, నమ్ముతారా? తప్పకుండా నమ్ముతారా? ఓకే. అంటే మీకు జరిగిందా అలాంటివి ఏమైనా? జరిగాయి కాబట్టి నమ్ముతారు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈసీఎల్ కుషాయిగూడ నుంచి వచ్చాము. ఈసీఎల్ కుషాయిగూడ నుంచి వచ్చారా? ఓకే. క్యూ లైన్ లో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారండి? మేము విఐపి పాసెస్ ఇచ్చినా కూడా మాకు ఆల్మోస్ట్ మార్నింగ్ 8 o'clock నుంచి లైన్ లో నించున్నాము. అయినా ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ 10 గా వస్తుంది. హాఫ్ ఆఫ్ ది లైన్ వచ్చాము మేము. కానీ మెయింటెనెన్స్ ఏంటో ఈసారి కొత్తగా, నేను గత అప్రాక్సిమేట్లీ 15 years నుంచి వస్తున్నాను. ఎప్పుడు ఇంత పెద్ద లైన్ నేను చూడలేను. ఫస్ట్ టైం నేను ఈ లైన్ చూడడము, ఇంత హెవీ లైన్ ఉండడం ఇదే ఫస్ట్ టైం. అవునా? సో పిల్లల్ని కూడా ఎత్తుకొని ఉన్నారు కదా, ఎండలో ఇబ్బంది అనిపించట్లేదా? ఇబ్బంది, వాళ్ళు కూడా ఇబ్బందిగానే ఉన్నారు. అసలు వాళ్ళు కూర్చోమంటే వాళ్ళు కూర్చోరు, మాకే ఎత్తుకొని మాకు ఇబ్బంది. వాళ్ళకి చెప్పినా కూడా లేదు అలౌ చేయము అని అంటున్నారు. బిలో 2 years అయితేనే అలౌ చేస్తాము, అబౌట్ 2 years కదా అలౌ చేయము అని చెప్పని అంటున్నారు. ఓకే. సో ఏంటి ప్రతి ఇయర్ అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు కదా, సో ఎలా అనిపిస్తది అమ్మవారిని అట్లా దర్శనం చేసుకుంటే? అది చాలా మంచిగా అనిపిస్తది. ఉజ్జయిని అమ్మవారు అంటే మాకు చాలా ఇష్టం. మేము ఈ టైం అనే కాదు, రెగ్యులర్ గా కూడా టెంపుల్ కి వస్తూనే ఉంటాము. కానీ ఈ టైం రావాలనేది మంచిది అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఈ టైం కంపల్సరీ వస్తాము. ఫ్యామిలీ మొత్తం వస్తారా? ఫ్యామిలీ మొత్తం వచ్చామండి. సో ఇప్పుడు కూడా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. ఓకే. మంచి కోరుకుంటున్నాను, ప్రశాంతంగా దర్శనం అయితే. ఓకే అండి. థ్యాంక్ యూ. నమస్తే తల్లి. సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలా ప్రసాదం? ఎవ్రీ ఇయర్ 25-30 years నుంచి ఇస్తున్నాము. కానీ ఈ సంవత్సరం ఇంత రష్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అంటే వెరీ హ్యాపీ టు సీ. ఓకే. దాదాపు ఎవ్రీ ఇయర్ ఎంత మందికి ఇలా మీరు అన్ని పంచుతూ ఉంటారు ప్రసాదాలు? కానీ ఒక 30-40 వేల మందికి. 30-40 వేల మందికి. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు కదా, దాదాపు మీ అంచనా వరకు ఎంత వరకు మీరు ఇప్పుడు? 15 వేల మంది వచ్చిండొచ్చు మార్నింగ్ నుంచి. మార్నింగ్ నుంచి. అక్కడైతే ఇంకా పొద్దున్న నుంచి మార్నింగ్ 5 o'clock నుంచే స్టార్ట్ చేసినాం. ఓకే. మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ చేశారు. అవునమ్మా. సో మీరు అమ్మవారిని దర్శించుకున్నారా? చేసుకున్నాం. మా అమ్మనే నాయే. ఎలా అనిపిస్తుంది? సూపర్ అమ్మా. మా ఉజ్జయిని మంగారు ఎట్లా ఉంటది అంటే, ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చినా వాడికి ఇక్కడ అన్నం దొరుకుతుంది.
హైదరాబాద్ యొక్క స్పెషాలిటీ అదే. ఓకే. ఎవడు వచ్చినా హక్కున చేర్చుకుంటాం మేము. బీహార్ రోడ్ అని తమిళనాడు రోడ్ అని ఏం లేదు మనకు. అందరం ఇండియన్స్ అని ఉంటాం. ఓకే. సో హ్యాపీ అండి, హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. 6 వచ్చాము, ఇప్పుడు దర్శనం అయింది. కానీ ఏమి సరిగ్గా చెయ్యట్లేదు వీళ్ళు. అసలు ఎంత రష్ అంటే అంత రష్. పిల్లల్ని ఒక లైన్, పిల్లల్ని ఒక లైన్, పెద్దవాళ్ళని పంపిస్తే బాగుంటది. అసలు ఇది లేదు వీళ్ళ దగ్గర, క్రమశిక్షణ లేదు లేదు అసలు. ఫుడ్ అవి అయితే బాగానే పెడుతున్నారు, దానికి ఏం లోటు లేదండి. అది బాగున్నాయి, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. దర్శనం ఎలా చాలా బాగైంది. ఒక్క నిమిషం అమ్మవారిని ఇలా చూడనియరు, తోసేస్తారు పండుగలు కదా. అది ఓకే. థ్యాంక్ యూ అండి. సో చాలా మంది కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం అని చెప్పి లైన్ లో అయితే నిల్చొని ఉన్నారు. ఇదే కాకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ లైన్ లో నిల్చోవడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు కూడా. కొంతమంది అయితే కొంగులు కప్పుకొని ఉన్నారు, ఇంకొంతమంది అంబ్రిలాస్ కూడా ముందే తెచ్చుకున్నారు. కానీ కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుందని కూడా మనకి చెప్పడం అనేది మనం చూస్తున్నాము. సో ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా ఇటు సైడ్ ఉంటే అక్కడ నుంచి కూడా అందరికి ఇటు సైడ్ ఏంటివి అని అంటే చూడండి ఒకసారి. నా లెఫ్ట్ సైడ్ లోనేమో ప్రసాదాల అండ్ వాటర్ అంతా కూడా పంపిణీ చేస్తున్నారు కదా. సో రైట్ సైడ్ లైన్ ఇటు సైడ్ ఉంది. అండ్ వీళ్ళందరికీ కూడా అటు సైడ్ నుంచి గ్రిల్స్ లోపల నుంచి కూడా ప్రసాదాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనం చూడొచ్చు అందరికీ కూడా ఇక్కడ ప్రసాదాలు ఇలా ప్లేట్లలో కానీ అని బౌల్స్ వచ్చి తీసుకొచ్చి బౌల్స్ లలో ఇట్లా ప్లేట్లలో తీసుకొచ్చి మాత్రం ఇస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇక్కడ అద్దం అన్ని గ్రిల్స్ ఉన్నాయి. ఈ గ్రిల్స్ నుంచి అవతలకి వాళ్ళు వెళ్ళలేరు అనే ఒక ఇంటెన్షన్ తోటి ఇలా గ్రిల్స్ లోపల నుంచి ఇవ్వడం అనేది మనం చూడొచ్చు.